వీరభద్ర, నువ్వు చెయ్యవలసిన వర్క్ ఒకటి ఉంది. ఫ్యాక్టరీ మొదలైతే ఈ ఊళ్ళో మన పరువు పర్మనెంట్ గా భూస్థాపితం అవుతుంది. జరీ తీసుకురావటానికి జ్యోతి విశాఖపట్నం వెళ్ళింది. దారిలో దాన్ని లేపి భ్రమరాంబ సంతోషిస్తుంది. జరీని తగలబెట్టే నీ అన్న భూపతిరాయుడు సంతోషిస్తాడు. ఎసై ఏమైంది? టైర్ పంచర్ అయిందమ్మా. త్వరగా కానీ మనవయ్యా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మంత్రి గారు వస్తున్నారు. 11 గంటలకు ముహూర్తం అంటే అప్పుడే 9 అవుతుంది. పర్వాలేదు వెంకటాద్రి, శ్రీహరిబాబు కలెక్టర్ గారిని తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది. వెంకటాద్రి, వెంకటాద్రి, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా భ్రమరాంబత్త? జరీ సగమే తగలబడింది, నా కడుపు మంట సగమే చల్లారింది. అయినా నాకు కావాల్సింది ఆ ఫ్యాక్టరీ మూతపడడం కాదు, శ్రీహరి మా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాలి. లక్క ఇంటిని కౌరవులు తగలబెట్టినా లక్క మాత్రం పాండవులదే భూపతిరాయుడు. నేను జరీ మాత్రమే నష్టపోయాను. దానికి ఇన్సూరెన్స్ ఉంది, తిరిగి పొందగలను. కానీ నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్న నీ తమ్ముణ్ణి జీవితాంతం కోల్పోబోతున్నావు. కంగారు దేనికి కళ్ళజోడత్తా? నీ పెద్ద కూతురు మా ఇంటి కోడలన్న సంగతే మర్చిపోయి మా కుటుంబ పతనాన్ని కోరుకునే ఈ భూపతిరాయుడితో చేతులు కలిపి తప్పు చేశావు. జ్యోతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంతవరకు తాళి కట్టకుండా నేను తప్పు చేశాను.
అందుకేగా ఈ భూపతిరాయుడు చుట్టూ బొంగరంలా తిరుగుతున్నావు. జ్యోతి మెళ్ళలో వెంటనే తాళి కట్టి ఈ ఆటకి ఫుల్ స్టాప్ పెడతాను. కావేరి తలుపు తీవే. ఎవరది? నేనేనే మీ ఏకలింగ మా పెళ్ళాన్ని గుర్తుపట్ల. ఆహా, ఎందుకు వచ్చావు? బోలో. బోలేదేముంది నా బొందా. రింబోలా రింబోలా రింబోలా. రింబోల్ అంటే? హాయ్. జనక జనక పాయలు బాజే పాయలు బాజే అంటే అంటే చచ్చిన జనారే చచ్చిన జనారే. అది లేదని నన్ను ఇంట్లోంచి గెంటేశారే మీ మామ. దేనికి? దేనికేంటి? మంచం ఎక్కమన్నాడు. నేను ఎక్కనన్నా. ఆయనకి ఇదేం పోయే కాలం? ఈ వయసులో నిన్ను మంచం ఎక్కమన్నాడా? ఆ ఎక్కి అటక మీద ఉన్న ఆవకాయ గదిలో బద్ద తీసేయమన్నాడు. నేను ఇవ్వనన్నా. తీసివలేకపోయావా? అమ్మో ఇస్తే చంపేడు. ఆవకాయ బద్ద ఇవ్వవా అంటూ ఈ సల్లో ఈ చీకట్లో ముసలిదాన్ని కూడా చూడకుండా నన్ను ఇంట్లోంచి తరివేశాడు అమ్మాయ. అమ్మో చలి. ఏటమ్మాయా నీ కారు ఎంత ఎచ్చగా ఉంది? పడుచు పిల్లవి కదూ. అయ్యో నీ కారు ఎంత ఎచ్చగా ఉందో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు అమ్మాయా. సర్లే, చాపేసుకుని అక్కడ సోజావు. ఏంటి ఇక్కడ పడుకున్నావు? నేను ఏడ పడితే ఆరు సోజాలేనమ్మా. పక్కన తోడలేందే నాకు నిద్ర పట్టి సావదు. సర్లే, సోజావు. ఎవరు? మామనే. కావేరి 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 తలుపు తీయకే. నీ మొగుడొచ్చాడు. వాడి మొగుడు కాదు. ఎప్పుడు? ఏంటదే? ఏముడే నీ మొగుడు కదా. వస్తున్నాడు. నువ్వా? ఓసని బండబడా మొగుడుతో తగదైతే ఇల్లు వదిలి వచ్చాడమేనా? ఇక బాయింటికి నేరాను. రాకపోతే నిన్ను కావాలి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్ళబడలా. పదవే పదవే కావాలి అక్కడ తీసుకెళ్ళి చెప్తాను ఈ పని. నన్ను కాపాడు. ఇదిగో పిల్లు, ఇది మొగుడు పిల్లల తగద. మధ్యలో నువ్వు అడ్డొచ్చావంటే రింబాల్ అయిపోతావు కదా. నువ్వు ఇట్రా. ఏంటే రింబోలనా? రింబోలా రింబోలా జనక జనక పాయలు బాజే జనకర జనారే. తీసుకెళ్తే పొమ్మనా? ఈ సెంటి కబతో చెప్తా. ద్రౌపది వస్త్రాలు సినిమా చూడలా? అదే జరిగితే నీ అబ్బా. కోనమాలరావు నువ్వా? వీడు ఓనమాలరావు కాదు పాల బేబీ, గోల్మాలరావు. సొంత కొడుకును అనాథన చేసి నిన్ను మోసం చేస్తుంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను ఈ వేషం కట్ట. ఏరా ఓరి బ్యాంకు, నీ డెబిట్ లో నా క్రెడిట్, నన్నే మోసం చేస్తావా? నిన్ను బేబీ వాడు పారిపోయాడు కదా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి ఇప్పుడెలా ఉంది? ఆకాశం నుంచి అమాంతంగా జారిపడినట్టుంది.